వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కార్యాచరణ ప్రారంభించబోతున్నారు? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పుడే పదును పెడుతున్నట్టుగా తెలుస్తున్నది. ఆ నేపథ్యంలోనే వైసీపీ వైపు అయితే కాంగ్రెస్ ఒక చూపు చూస్తుంది. మరి జగన్ ఆలోచన అదేనా అంటే నిజంగా అదేనని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వైఖరిని మార్చుకున్నట్లుగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి కాంగ్రెస్ పార్టీని ఒక బద్ధ శత్రువుగా చూడడంతో జగన్ విషయంలో బీజేపీ కూడా సానుకూల వైఖరితోనే ఉండేది. ఒక ప్రాంతీయ పార్టీగా దానిని చూసుకుంటూ వచ్చింది. స్నేహితుడిగా చంద్రబాబు ఉన్నా ఆయన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కొంత సాఫ్ట్ కార్నర్గానే ఉండేది. ఏపీ రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీ సైతం చూసి చూడనట్టుగా ఉంటూ వచ్చింది. అటు తన ప్రత్యర్థి భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే వెళ్ళేవారు. ఇలా పరస్పరం సానుకూలత నడుమ బీజేపీ వైసీపీ ఇన్నేళ్ల పాటు కొనసాగుతూ వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. వైసీపీ విషయంలో సాఫ్ట్ కార్నర్తో చూస్తాం అంటే బీజేపీకి కుదిరే పని కాదు. బీజేపీ ద్వారా కొన్ని రకాల రాజకీయ ప్రయోజనాలు పొందుతామంటే వైసీపీకి ఇక కుదరదు. కాంగ్రెస్ పార్టీకి భద్రశత్రువు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ అలా సానుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు టీడీపీ కీలక భాగస్వామి. ఆ పార్టీ అవసరం బీజేపీకి ఉంది. అందుకే టీడీపీకి ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత తగ్గించింది. దాంతో జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడ్డారు. బీజేపీతో ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరలపై జగన్మోహన్ రెడ్డి నిరసన తెలిపారు. తాజాగా ప్రత్యేక ఓటర్ సవరణ జాబితాను కూడా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీకి దూరం కావాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలది విరుద్ధ భావజాలం. ఆ రెండు పార్టీలకు నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశం లేనే లేదు. అలాగని సానుకూలతను ఎల్లకాలం లేవు కూడా. రాజకీయంగా అది రెండు పార్టీలకు మైనస్ కాక తప్పదు. పైగా ఏపీలో కూటమి స్ట్రాంగ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మరో కూటమిగా ఉన్న కాంగ్రెస్తో స్నేహం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, కేరళలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చారు. కలిసికట్టుగా ఉంటే ఏపీపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే జగన్ మనసు మారినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎటువైపు వెళ్తారో వేచి చూద్దాం.